ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో అన్ యాపిల్ ఎ డే కీప్స్ డాక్టర్ అవే. సో ఇది చాలా రోజుల నుంచి మనం వింటూ ఉన్నాము. అయితే దిస్ యాపిల్ అంటే న్యూట్రియంట్స్, ఈ యాపిల్, ఈ ఫ్రూట్స్ అనేది ఎప్పుడు తినాలో డేలో కూడా చాలా ఇంపార్టెంట్. సో వెన్ టు ఈట్ అండ్ హౌ టు ఈట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము చూసేవాళ్ళం చిన్నప్పుడు, కానీ ఇప్పటికి కూడా మనం ఏం చేస్తాము, నైట్ బోన్ చేస్తూనే ఫ్రూట్స్ కట్ చేసుకొని శుభ్రంగా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకొని తింటూ ఉంటాం అనమాట. అయితే ఇది మంచి అలవాట కాదు. లెట్ అస్ లెర్న్ ఇట్ వాట్ ఎగ్జాక్ట్లీ విల్ హ్యాపన్. సో ఏంటంటే, ఒక యాపిల్ని కానీ ఒక ఫ్రూట్స్ మనము భోజనం నైట్ తినిన తర్వాత తింటే అక్కడ యాక్చువల్లీ బాడీకి గ్లూకోజ్ ఆల్రెడీ మనం ఫుడ్ తినడంలో వచ్చేసింది. గ్లూకోజ్ బాడీకి వచ్చింది కాబట్టి వాట్ ఎవర్ ఎక్స్ట్రా యు ఆర్ గివింగ్, ఫుడ్ తినిన తర్వాత మనం యాపిల్ తింటాము ఆర్ ఫ్రూట్స్ తింటాము. సో వాట్ ఎవర్ వి ఆఫ్టర్వర్డ్స్ మనం ఫిల్ చేసేది స్టమక్కు ఏమవుతుందంటే గ్లూకోజ్ ఈజ్ నాట్ నెసెసరీ దాని తర్వాత మనకు, ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ వన్. సో వాట్ ఎవర్ యూ హ్యాడెడ్ దట్ ఫ్రూట్స్ ఏమవుతుందంటే దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రైగ్లిసరైడ్స్, అంటే స్టోర్డ్ ఫ్యాట్. గ్లూకోజ్ ఎక్కువ అయితే ఏమవుతుంది, ట్రైగ్లిసరైడ్స్, ఫ్యాట్స్ కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్లో ట్రైగ్లిసరైడ్స్ అవుతుంది. అండ్ దిస్ ట్రైగ్లిసరైడ్ ఈస్ అగైన్ గోయింగ్ టు కాజ్ ఆల్ దిస్ హార్ట్ డిసీజ్ అండ్ hyperlipidemia, hypertriglyceridemia, hypertension and all many more other leading factors ఇలా అవుతాయన్నమాట. అందుకే మనం తింటూ ఉండే ఫ్రూట్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. అంటే ఎప్పుడు తింటున్నామో అనేది కూడా చాలా ముఖ్యము. ఫ్రూట్స్ తినాలి అని అంటే మార్నింగ్ తినాలి, మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ని మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఫ్రూట్ని ఫస్ట్ తినేసి దెన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఈటింగ్ టు ద బ్రేక్ఫాస్ట్. సో ఇలాంటి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు. మీరందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదం.